ఫ్రెండ్స్, ఇప్పుడు నేను పాటోళ్ళి చూపిస్తున్నాను నా స్టైల్లో. ఒక కప్పు పెసరపప్పు, ఒక కప్పు శనగపప్పు ఒక 2 గంటలు నానబెట్టుకుని కడిగి పెట్టుకోవాలి. తర్వాత ఒక 2 ఉల్లిపాయలు ముక్కలు, కొంచెం కరివేపాకు, ఉప్పు, పసుపు, తర్వాత కొంచెం మినపప్పు, ఆవాలు, తర్వాత జీలకర్ర, పచ్చిమిర్చి, ఒక్క ఎండుమిర్చి వేసానంటే పచ్చిమిర్చి కారం ఉండదని. ఇప్పుడు ఈ పప్పులు గ్రైండ్ చేసుకుని ఇడ్లీలాగా వేసుకోవాలి. పళ్ళాలకి నూనె రాసి మరీ మెత్తగా రుబ్బకూడదు, పొడి పొడిగా రుబ్బాలి. సరే చేద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఇలా ఇడ్లీలు వేసాక ఇలా చల్లారాయి. ఇప్పుడు వీటిని ఏం చేయాలంటే వీటిని మిక్సీలో వేసి పొడిని చేసుకోవాలి. వేడిమిచ్చేస్తే ముద్ద అయిపోతాయి, అందుకని చల్లారనివ్వాలి. ఇలా వేసి పొడిని చేయాలి. వీటిని చూడండి, ఇది పొడిని చేశాక తర్వాత ప్రాసెస్ చెప్తాను ఫ్రెండ్స్. అలాగా అది గ్రైండ్ చేస్తే ఇలా వచ్చింది. సరే, ఇంత పొడి పొడిగా వచ్చింది. ఇది పూర్వం చాలా నీళ్లు పోయకుండా రుబ్బి వాటిని వేసేవారు. వేసినప్పుడు చాలా నూనె పట్టేది, అది అడుగుని పెచ్చి కొడుతూ ఉండేది. దాన్ని మళ్ళీ చెదపడం చాలా కష్టమైనగా అనిపించేది. పాటోళి అంటే అబ్బా చేయాలా అనిపించేది. కానీ ఇప్పుడు అలా కాకుండా చాలా హాయిగా ఉంది. ఇప్పుడు చూడండి, పోపు వేస్తున్నాను. కొంచెం పోపు వేసాను. ఇందులో ఇది పచ్చిమిర్చి, జీలకర్ర గ్రైండ్ చేశాను. పచ్చిమిర్చి, జీలకర్ర గ్రైండ్ చేసింది. ఇందులో కావాలంటే మీరు టమాటో వేసుకోవచ్చు, మన ఇష్టం. వెజిటబుల్స్ ఏవైనా వేసుకోవచ్చు. ఈ పచ్చిమిర్చి కావాలి. ఇందులో కరివేపాకు, ఇందులో ఉల్లిపాయ ముక్కలు, చూడండి. ఇది కొంచెం వేగే వరకు వేయించాలి ఫ్రెండ్స్. ఇప్పుడు ఇవి వేగుతున్నాయి కదా, ఇలాగా ఇందులో కొంచెం పసుపు, ఉప్పు వేసాను. ఇందులో కావాలంటే గ్రీన్ పీస్ వేసుకోవచ్చు, కొంచెం క్యారెట్ తురుము వేసుకోవచ్చు. అసలు ఏంటో ఉల్లిపాయలు కూడా కొన్ని ప్లాస్టిక్ ఉల్లిపాయలా ఉన్నాయి. ఏంటో మెత్తగా పడట్లేదు తొందరగా. ఇప్పుడు వేస్తున్నాను ఇది. చూడండి, దీనివల్ల ఏంటంటే తొందరగా టైం కలిసి వస్తుంది. ముందు అలా ఇడ్లీలా వేసుకొని చేసుకుంటే, లేకపోతే పైగా ఉడికి ఉంటుంది కదా బాగా, ఆవిరి మీద ఎక్కువ నూనె పట్టదు, పర్వాలేదు. కొంచెం ఎక్కువ కారం చేసుకుంటే అన్నంలో కలుపుకోవచ్చు, కానీ ఇంచుమించు టిఫిన్ లాగే ఉంటుంది. ఇది మంచి పుల్కాలకు కూడా ఇది చాలా బాగుంటుంది. ఇది కొంచెం వేగితే ఇలాగా ఒకసారి బాగా ఉడికిందే కాబట్టి కొంచెం ఇలా అంటే చాలు.
ఇలా వేగుతూ ఉంటుంది. ఒక నిమిషం ఫ్రెండ్స్. చూడండి, ఇప్పుడు ఇది బాగా వేగింది. ఇందులో పచ్చిమిర్చి, జీలకర్ర, ఒక ఎండుమిర్చి గ్రైండ్ చేయడం వల్ల ఇది కొంచెం ఎర్రగా కూడా ఉంటుంది. చూడండి కలర్ ఎంత బాగుందో. ఇది అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆపేసి సర్వ్ చేసుకోవడమే. సరే కదా, ఇది ఇంతే పాటోలి.